ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క లెంట్ మాసంలో 4వ వారములో 6వ దినమునకు వచ్చి ఉంటున్నాము. మరి మన యొక్క అంశము త్యాగము మరియు సేవ. ఈ వారంలో మనము సాక్రిఫైస్ అండ్ సర్వీస్ అన్నటువంటి థీమ్ మీద మనం ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా మనము నేటి ధ్యానం కొరకు మనము మన యొక్క బైబిళ్లను తెరుద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 40వ వచనం చదువుకుందాం. మత్తయి 25:40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. Here we see Jesus teaches us that our acts of kindness and service to others are in effect acts of service to him. మరి ఈరోజు ఈ యొక్క సర్వీసెస్, మరి త్యాగము మరియు సేవ యొక్క లోతైనటువంటి మరికొన్ని అంశాలు, ఏ రీతిగా మనము త్యాగం చేయవచ్చు, సేవ చేయవచ్చు అన్నటువంటిది మనం ధ్యానిద్దాం ప్రియులారా. మరి ఇక్కడ చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మరి యేసు ప్రభు వారు ఏం చెప్తారు? ఇతరులకు మనం చేసేటటువంటి దయ మరియు సేవ వాస్తవానికి యేసుకు చేసినట్లుగా ఆయనకు చేసే సేవ అని చెప్పి యేసు ప్రభు వారు ఇక్కడ బోధిస్తున్నాడు. మనం ఇతరులకు చేస్తున్నాము అని ఏదైనా మంచి కార్యము, సహాయం చేయటము, ఆదరించటము, కంఫర్ట్ ఇవ్వటము, కేర్ చేయటము, అదంతా కూడా మనం దేవునికి చేస్తున్నట్టే లెక్క. ఏదో డైరెక్ట్గా దేవునికే చేయటం కాదు, కానీ వాళ్ళకు చేసినప్పుడు అందులో దైవత్వం ఉంటున్నది, దైవ కార్యం ఉంటున్నది అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. ఈ భాగము మరి అనేక మంది అనగదొక్కబడినటువంటి వారు, దుర్బలమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు, అవసరతలో ఉన్నటువంటి వారితో మనం ఏ రీతిగా వ్యవహరిస్తామో మరి పరిశీలించమని చెప్పి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది ప్రియులారా. ఇందులో భాగంగా మనము 3 విషయాలు మనం ధ్యానించిన వింటున్నాము. మొట్టమొదటిది సేవ యొక్క హృదయము, ద హార్ట్ ఆఫ్ సర్వీస్. సేవ చేయాలనేటువంటి హృదయం ప్రియులారా. హృదయం నుండి వచ్చేటటువంటి దాని నుంచి జీవధారలు బయటకు వెళ్తాయంట. మంచివాడు తన యొక్క మంచి హృదయం నుంచి, ఏ గుడ్ మ్యాన్ అవుట్ ఆఫ్ ద గుడ్ స్టోర్డ్ ఇన్ హిస్ హార్ట్, మరి ఆ హృదయం నుంచి మంచి వస్తాయంట ప్రియులారా. కాబట్టి సేవ యొక్క హృదయము, మరి చర్యకు పిలుపు, ద కాల్ టు యాక్షన్. ప్రతి దానికి కూడా ఒక పిలుపు, ఆ పిలుపు వస్తుంది, కాల్ అండ్ దెన్ కాన్సిక్రేషన్ అండ్ దెన్ మనల్ని మనం కమిట్ చేసుకోవటము, సమర్పించుకోవటము. ఆ రీతిగా ఉంటున్నది ప్రియులారా. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి యొక్క జీవితాల్లో మనం ఎలా సేవ చేయవచ్చు? వాట్ ఆర్ వేరియస్ వేస్ ఇన్ ద ప్రెసెంట్ డే సొసైటీ, హౌ కెన్ వి సర్వ్? అది ప్రియులారా. మరి ఈ యొక్క వారం అంతట్లో కూడా మరి సేవ గురించి, త్యాగం గురించి మనం ధ్యానిస్తున్నాం. మొట్టమొదటిగా మరి సేవ యొక్క హృదయము. ఈ యొక్క వాక్యములో మరి మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో మనం ఏం చూస్తామంటే, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి అని చెప్పి ప్రభువారు చెప్తున్నాడు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి సేవ చేయటము. అందరికీ ఒకేసారి పెద్ద పెద్ద వేలో ఆలోచించమని చెప్పట్లేదు. చిన్న లిటిల్ సర్వీసెస్, చిన్నగా స్టార్ట్ చేయండి. అదే ఎంతగానో దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రియులారా మన యొక్క పరిచర్యలను. మేము ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది దేవుడు నాకు భారం ఇచ్చి ఉంటున్నాడు. గ్లోబల్గా ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా మరి కొన్ని పరిచర్యలు చేయాలన్నటువంటి ఈ యొక్క ఆశ. మరి మా అమ్మగారు చనిపోయినటువంటి ఆ మాసంలో మే నెలలో మరి ఇది స్టార్ట్ చేసి ఉంటున్నాడు. 5 సంవత్సరాల క్రితం 2020 సంవత్సరంలో. ఆ సమయంలో మరి నాకు తెలిసినటువంటి వారు చాలా తక్కువ మంది, హార్డ్లీ 10 మెంబర్స్ ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి వారు.
కానీ ఈనాడు ప్రియులారా దాదాపు 70 దేశాలలో ఉన్నటువంటి తెలుగు వారితోటి కనెక్షన్స్ ఉంటున్నాయి. అనేక రీతులుగా ప్రియులారా మరి అనేక మంది అనేక అవసరతల కొరకు నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. మరి ఐఎమ్ ఫుల్లీ బిజీ ప్రియులారా. 24 గంటలు దేవుడు ఇచ్చినటువంటి దాంట్లో ఎంతో మరి అనేక కాల్స్ వస్తుంటాయి, అనేక అపాయింట్మెంట్స్, అనేక పరిచర్యలు చూడటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి అనేక మంది అవసరతల్లో ఉన్నటువంటి వారు ఉంటున్నారు ప్రియులారా. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒక్కనికి సేవ చేయటం ఆయన పట్ల మనకున్న ప్రేమ యొక్క ప్రతిబింబం. మనం యేసును తెలుసుకున్నటువంటి వారిగా మరి ప్రభు వారు చెప్తున్నాడు, డూ యూ లవ్ మీ? నీవు నన్ను ప్రేమిస్తున్నా. ఇఫ్ యూ లవ్ మీ, కీప్ మై కమాండ్మెంట్స్. ఇఫ్ యూ లవ్ మీ, డూ యాజ్ ఐ సే. నేను చెప్పినటువంటి రీతిగా మీరు చేయండి. మీరు ప్రేమిస్తున్నాము అంటే సరిపోదు, కానీ ఆ ప్రేమకు ప్రతిఫలంగా ప్రియులారా చర్యలలో ఇన్ యాక్షన్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ అస్. నిజమైనటువంటి ఆ దేవుని యొక్క యేసు ప్రభును తెలుసుకున్నటువంటి వారముగా ప్రియులారా మనం ఆయన యొక్క రాయబారులుగా ఆయన చెప్పినట్లు మనం వింటాము. కాబట్టి ఇది ప్రతి సేవను పవిత్ర విధిగా చూడమని మనల్ని సవాలు చేస్తుంది ప్రియులారా. ప్రతి సేవ కూడా ప్రియులారా మనం చేసే ఏదో సమర్పించుకొని ఆ సేవ చేస్తున్నటువంటి పాస్టర్లు, మిషనరీసే కాదు ప్రియులారా. మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో ఆయన ఒక గొప్ప వెలుగుగా ఉంటున్నాడు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఆ లైట్ కింద మనల్ని కూడా చిన్న లైట్స్గా ప్రియులారా, చిన్న లైట్స్గా మనం ఉండేటటువంటి ప్రదేశాల్లో స్టార్స్గా, షైనింగ్ స్టార్స్గా ఉండాలని చెప్పి, గ్లోయింగ్ స్టార్స్గా ఉండాలని చెప్పి మరి అనేక ప్రాంతాల్లో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు ప్రియులారా. టేక్ ఇట్ పాజిటివ్లీ. మరి మనల్ని కొత్త ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు గవర్నమెంట్ జాబుల్లో ఉన్నప్పుడు. లేకపోతే దేవుడు అనుకున్న రీతిగా కొత్త ప్రదేశానికి దేవుడు నడిపిస్తాడు ఒకవేళ ఆ అన్ఎక్స్పెక్టెడ్ ప్లేస్లో. బట్ దట్ ఈస్ యువర్ మిషన్ ఫీల్డ్ ప్రియులారా. యూ షుడ్ థింక్ దట్ దట్ ఈస్ ద ప్లేస్ గాడ్ ఈజ్ సెండింగ్ యూ ప్రియులారా. నన్ను కూడా నేను ఊహించని రీతిలో అనేక ప్రాంతాలకు దేవుడు నన్ను నడిపించి ఉంటున్నాడు. నేను మరి మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ చేసి తర్వాత బ్యాచులర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ చేసినప్పుడు మరి ఈ యొక్క నేను ఇంగ్లీష్లో మంచిగా స్కోర్ చేయలేకపోయాను, మంచి పర్సంటేజ్. ఎంతో డిసప్పాయింట్ అయి ఉంటున్నాను. కానీ దేవునికి తెలుసు ప్రియులారా మన యొక్క ఆ బాధలు అన్ని కూడా అర్థం చేసుకునేటటువంటి వాడు. మరి ఒక మంచి బైబిల్ కాలేజీలో, సౌత్ ఇండియా బైబిలికల్ సెమినరీ, ఇండియాలో ఉన్నటువంటి మిషనరీస్ అందరు కూడా అక్కడికి వెళ్తారు. ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్, ఇండియా ఇవాంజలికల్ మిషన్ ద్వారా మిషనరీస్ వాళ్ళందరూ కూడా అక్కడ చదువుతుంటారు బంగారుపేట, కర్ణాటకలో. మరి వాళ్ళు ఇటువంటి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళ కోసం చూస్తున్నారు ప్రియులారా. మరి అక్కడ ఆ ప్రిన్సిపల్ వైఫ్ లైబ్రేరియన్గా ఉండేటటువంటిది అమెరికన్ ఆమె. మరి ఆమె ఆ సంవత్సరంలో ఆమె వెళ్ళిపోతూ మరి దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ సూటబుల్ పర్సన్ క్యాండిడేట్. మరి అంతేకాకుండా ఆ సెమినరీ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ కూడా టీచ్ చేసేవాళ్ళు, రెండు అవసరమైనటువంటి వారు. మరి అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ మరి ఆయన మరి యొక్క అవసరతను మా ఫాదర్కి తెలియజేయబట్టి ఆ రీతిగా మరి నన్ను ఎంపిక చేసుకున్నారు పిల్లలారా. ఇండియా ఇవాంజలికల్ మిషన్ యొక్క అధినేత, ప్రెసిడెంట్ మరి డాక్టర్ థియోడర్ విలియమ్స్ గారు, ఆయన ఉన్నటువంటి రూమ్లో మరి అక్కడ నుంచే ఆ యొక్క ఇండియా ఇవాంజలికల్ మిషన్ స్టార్ట్ అయిందంట. ఆయన ప్రార్థించినటువంటి గది, ఆ గది నాకు ఇచ్చారు ప్రియులారా. నిజంగా నేను ఎంతో దేవుణ్ణి స్తుతించి ఉంటున్నాను ప్రియులారా. మనం ఎంతో డిసప్పాయింట్ అయిపోతుంటాం చిన్న చిన్న వాటికి. ఏదైనా ట్రాన్స్ఫర్ అయితే మనకు ఇష్టం ఉండదు, లేకపోతే ఏదైనా అనుకున్నటువంటి కోర్సు రాకపోతే మనకు ఇష్టం ఉండదు, లేకపోతే మరి ఎంతగానో బాధపడిపోతుంటాం మన యొక్క అనుకూలంగా లేకపోతే. కానీ ప్రియులారా దేవుని యొక్క ఉద్దేశానికి సంపూర్ణంగా సర్వచిత్తంగా ప్రియులారా మరి సంపూర్ణంగా మన యొక్క జీవితాలను మనం అప్పగించుకున్నప్పుడు దేవుడుకి పనికి వచ్చేటటువంటి పాత్రగా వాడుకుంటాడు ప్రియులారా. మరి ప్రతి సేవను పవిత్ర పవిత్ర విధిగా చూడమని చెప్పి ప్రభు వారు తెలియజేస్తున్నాడు. దిస్ ఛాలెంజెస్ us టు సీ ఎవ్రీ యాక్ట్ ఆఫ్ సర్వీస్ యాజ్ ఎ సేక్రెడ్ డ్యూటీ. ప్రియులారా ప్రియులారా దేవుని దృష్టిలో ఆ సెక్యులర్ అండ్ సేక్రెడ్ అని చెప్పి ఉండదు ప్రియులారా. ప్రతి పని కూడా ప్రియులారా కుటుంబంలో తండ్రిగా నీకు ఒక మంచి ఒక బాధ్యత ఉంటున్నది, అదే ఒక పని ప్రియులారా. అలాగనే దేవుడు ముందు ఒక చిన్న పని ఇచ్చి ఉండవచ్చు ప్రియులారా. ఆ పనిలో మనం నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు మనం ఉన్నతమైనటువంటి పదవులకు తీసుకెళ్తాడు.
నేను ఎక్కడో కుగ్రామంలో పిల్లల తర్వాత మరి తర్లుబాడు అనేటువంటి ప్రదేశంలో నేను చాలా కాలం పనిచేశాను, 15 సంవత్సరాలు, రిమోట్ విలేజ్. మరి చాలా అక్కడ మరి ఇంటర్నెట్ ప్రాపర్గా ఉండదు, పవర్ కట్స్, ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. అంత కూడా అక్కడ మరి తల్లుబాడు అంటే తేళ్ళు, మరి పాములు తరచుగా ప్రతిరోజు కూడా వింటుంటాం పిల్లారా, ఈరోజు పలానా వాళ్ళకి తేలు కుట్టింది అని చెప్పి. అట్లాంటి ఆ ప్రదేశంలో మరి దాదాపు 15 సంవత్సరాలు ఉండటానికి దేవుడు అక్కడ గొప్ప అనుభూతులు ప్రియులారా. అటువంటి ప్రదేశంలో ఎంతో మరి మంచి క్వాలిఫికేషన్ ఉన్నా కూడా దేవుడు ఉంచినంత కాలం ఎంతో మరి ఆయన కొరకు ఉండటానికి, అనేక పరిచర్యలు చేయటానికి, లిటరేచర్ సర్వీస్ చేయటానికి, యూత్ మినిస్ట్రీలో నడిపించడానికి, అవుట్ రీచ్ మినిస్ట్రీ, విబిఎస్ మినిస్ట్రీ, సండే స్కూల్ మినిస్ట్రీ, ఇవన్నీ కూడా ప్రియులారా మనం ప్రతి ఒక్క ఉన్నటువంటి ప్రదేశంలో వీ కెన్ డూ సో మెనీ సర్వీసెస్ ప్రియులారా. కాబట్టి ప్రతి సేవ మరి ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది, అది సేక్రెడ్ అనేటువంటిది, పవిత్రమైనటువంటిది మనము తెలుసుకుందాము. మనకు తిరిగి చెల్లించలేని వారిని చాలా మంది లోకం నిరసరాయులు ప్రియులారా. ఐ డు నాట్ నో హౌ మెనీ పీపుల్ ఐ హెల్ప్డ్. మరి అనేక మంది నిరసరాయులు ఉంటున్నారు ప్రియులారా. ఆకలితో ఉన్నటువంటి వారు, ఒంటరిగా ఉన్నటువంటి వారు, మరి మనం శ్రద్ధ వహించినప్పుడు మనం క్రీస్తు ప్రేమను ప్రియులారా వాళ్ళకు చూపించేటటువంటి వారముగా ఉంటాం ప్రియులారా. అటువంటి వారి కొరకు క్రీస్తు మనల్ని రక్షించింది అందుకొరకు ప్రియులారా. ప్రాక్టికల్ క్రిస్టియన్స్ ఎంతో మరి క్రైస్తవులు అంటే ఏదో జస్ట్ ఇంట్లో భక్తి చేసుకోవటం మరి అది కాదు, కానీ ఇది 10 మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి 10 తలాంతులు, 5 తలాంతులు, 1 తలాంతు, దాంట్లో 10 తలాంతులు, 5 తలాంతులు వాళ్ళు మల్టిప్లై చేసుకున్నారు. ఆ దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను ఎంతగానో చక్కగా వినియోగించుకున్నారు. కానీ 1 తలాంతు వాడైతే అతనైతే దాన్ని పాతిపెట్టాడంట. దేవుడు మనల్ని ప్రియులారా ఆ రీతిగా ఉండాలని కోరుకోవట్లేదు. ఎంతగానో తనకున్నది కూడా ఇచ్చేసాడని చెప్పి మనం చూస్తున్నాము. కాబట్టి ఈ సమయంలో మనకు ఇచ్చినటువంటి తలాంతులతో, మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలతో, వనరులతోటి, విద్య అర్హతలతోటి, అనుభవాలతోటి మనం ఇతరులకు మరి సేవ చేద్దాం, ఇతరులకు పరిచర్య చేద్దాం ప్రియులారా. దట్ ఈస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అస్. కొంతమంది ఊరికనే ఎంతో పెరికిగా ఉంటారు, భయస్థులు, మరి ఇట్లా ముందుకు రారు. మరి ఏదో వాళ్ళు చేసేదే గొప్ప అనుకుంటారు పిల్లల. మరి ఒక సాధారణ భోజనం యొక్క ప్రభావం, ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ సింపుల్ మీల్, మరి ఒక మరి అవసరంలో ఉన్న వారికి ఒక ప్రదేశంలో ప్రియులారా ఒక కమ్యూనిటీ విందు చేయాలని చెప్పి మరి ఆ స్థానిక చర్చి వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఒక సంఘంలో ఉన్నటువంటి వారు మరి వాళ్ళు ఆ అవసరంలో ఉన్నటువంటి వారు, ఆ కమ్యూనిటీ వారికి ఒక మరి విందు ఏర్పాటు చేయాలని చెప్పి ఆశించి ఉంటున్నారు. మరి స్వచ్ఛంద సేవకులు భోజనం సిద్ధం చేయటానికి మరి వడ్డించటానికి కలిసి వచ్చారు. అందరు కూడా కలిసి ప్రియులారా. అప్పుడే మనం గొప్ప కార్యాలు చూడగలము. యునైటెడ్ వీ కెన్ అచీవ్ గ్రేట్ థింగ్స్ ప్రియులారా. మరి ఆ సహకారం తీసుకోవటం, షేరింగ్ అవర్ విజన్ టు అదర్స్, మరి అలవింగ్ అదర్స్ టు జాయిన్. ఏదో ఒక్కళ్ళు ఒక కుటుంబం చేసేటటువంటి పరిచర్యలు కాదు పిల్లలారా. స్వచ్ఛంద సేవకులు భోజనం సిద్ధం చేయడానికి మరి వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ వచ్చారు. మరి అటువంటి ప్రదేశంలో క్రియేటింగ్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ వార్మ్త్ అండ్ యాక్సెప్టెన్స్, అందరిని కూడా ప్రేమించడం, దట్ ఈస్ ద ప్లేస్. ఒక కమ్యూనిటీగా ఆహ్వానించినప్పుడు మేము కూడా కమ్యూనిటీ క్రిస్మస్ ఇక్కడ మరి జరుపుతూ ఉంటాము. వి సీ సో మెనీ పీపుల్, ఎథనిక్ మైనారిటీస్, మరి అసైలం సీకర్స్, వాళ్ళు ఎంతగానో మమ్మల్ని ఎవరు ప్రేమించట్లేదు, దగ్గరికి రానివ్వట్లేదు అన్నటువంటి దృక్పథం ఉంటుంటారు. కానీ దట్ ఈస్ ద రైట్ టైం మనం షేర్ చేసుకోవటం, ఒక మరి ఎంతగానో ప్రేమించటము, వారికి కూడా అవకాశాలు ఇవ్వటం, పాడటానికి, మరి స్తుతించటానికి, మరి అందరం కలిసి భుజించటానికి ఒక మంచి వాతావరణం పిల్లలు ఎంత సంతోషంతో తిరిగి వెళ్తారు. మరి ఆ రోజు ఒక యువతి, మరి యువ తల్లి, యంగ్ మదర్, మరి తన పిల్లలతో కలిసి హాజరైంది. ఆమె ఎంతో మరి సెక్లూడెడ్గా, మరి ఎంతో కనపడనటువంటి ఇన్విజిబుల్గా ఉన్నటువంటి ఆమె, ఎంతో పోరాటాలతో ఉన్నటువంటి ఆమె తినడానికి వచ్చి కూర్చున్నప్పుడు అక్కడ ఆమె ఎంతో దయ, అక్కడ ఆ యొక్క సంభాషించటం, ఇతరుల కూడా వచ్చి మాట్లాడటం, ఆ ప్రేమ, ఆప్యాయత, కరుణ, ఆ యొక్క ఆ ఫెలోషిప్ అంతా కూడా ఎంతో వారికి నచ్చింది పిల్లారా.
వారిని మార్చేసింది. వారు కూడా మరి ఆ సంఘానికి రావటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. ఆ సాధారణ భోజనం అనేటటువంటిది ఆమె శరీరాన్ని పోషించటమే కాదు, ఒట్టి ఏదో భోజనం పెట్టి వెళ్ళటం కాదు పిల్లరా. అంతకంటే ఎక్కువగా మరి అక్కడ మరి వారి ప్రేమ, ఆ కరుణను కూడా వారు అక్కడ చూడగలిగి ఉంటున్నారు పిల్లరా. మరి కాబట్టి ఆ ఆ యొక్క సేవ యొక్క హృదయం కలిగి ఉండాలి, ద హార్ట్ ఆఫ్ సర్వీస్. రెండవది ఏంటంటే చర్యకు పిలుపు, ద కాల్ టు యాక్షన్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. యేసు మాటలు మనల్ని చర్య తీసుకోవటానికి బలవంతం చేస్తుంది ప్రియులారా. ఇక్కడ మరి చెప్పినటువంటి యేసు చెప్పినటువంటి జీసస్ వర్డ్స్ కంపెల్స్ అస్ టు టేక్ యాక్షన్. ప్రియులారా, ఈ దినమందే మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం ప్రియులారా. నేను మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటి దాని ద్వారా బ్యానర్ కింద అనేక మందికి సహాయం చేద్దామని నా యొక్క జీవితాన్ని నేను దాని కొరకు నేను కమిట్ చేసుకొని ఉంటున్నాను, సమర్పించుకొని ఉంటున్నాను. మరి ఆ దినమందు మరి ఆ పిజే స్టీఫెన్ పాల్ గారిని ఇనాగ్రల్ మెసేజ్ ఇవ్వటానికి ఆహ్వానించి ఉంటున్నాను. టిడి ప్రసన్న కుమార్ గారు కడప నుంచి ఆయన కూడా మరి వచ్చి ప్రార్థన చేసి ఉంటున్నారు. ఆ రీతిగా అనేక మంది భక్తుల ద్వారా యొక్క ఆశీస్సులతోటి ప్రియులారా జాన్ వెస్లీ గారు మరి ఆ ప్రారంభంలో వారు కూడా బ్లెస్సీ గారు వారు వచ్చి మరి మెసేజ్లు ఇవ్వటం అనేటటువంటిది ఎంతో వారి యొక్క తోడ్పాటు సహకరణ ఇచ్చి ఉంటున్నారు. అనేక మంది లీడింగ్ సింగర్స్ జేకే క్రిస్టాఫర్ మరి వీళ్ళందరూ కూడా ప్రియులారా మరి దీంట్లో మరి వారి వంతు వారు నడిపించటం, వారి యొక్క కోఆపరేషన్ అనేటటువంటిది కూడా జోనా శామ్యుయల్ వీరందరూ కూడా ప్రియులారా ఎంతో మంది ఉంటున్నారు లీడింగ్. మరి నా యొక్క గొప్ప ఆశ ఏంటి అంటే మరి ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా మరి తెలుగు వారిని పరిచయం చేయటం, స్పీకర్స్, ప్రైజ్ అండ్ వర్షిప్ మెంబర్స్, మరి అనేక మంది లీడింగ్ వారిని మరి పరిచయం చేయటం మా యొక్క వీకెండ్ మీటింగ్స్ ద్వారా మరి అనేక మంది ఈ దీంట్లో మన యొక్క లీడింగ్ ప్రైజ్ అండ్ సింగింగ్ వర్షిప్ లీడర్స్ వారందరూ కూడా దీంట్లో వారికి అవకాశాలు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. ఆ సీనియర్సే కాకుండా ఇంకా కొత్తగా వస్తున్నటువంటి వారు బైటింగ్ ఆర్టిస్ట్ మరి ఆ రీతిగా దేవుని యొక్క వాక్యం చెప్పటానికి కూడా అవకాశాలు ప్రియులారా. కాబట్టి దీని ద్వారా ఎంతో మరి ఆత్మీయంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవటానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి కాల్ టు యాక్షన్. మరి అంతేకాకుండా ఇతరులకు సేవ చేయటానికి అవకాశాలను చురుకుగా వెతుకుదాం ప్రియులారా. మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు అవకాశాలు ఇస్తుంటాడు. ఈనాడు గ్లోబల్ మినిస్ట్రీస్ అనేక విధములైనటువంటి అవసరాలకు గుర్తుగా మరి అవసరాలను గుర్తెరిగి ప్రియులారా అనేక విధాలైనటువంటి పరిచర్యలు జరుగుతున్నాయి. రేడియో మినిస్ట్రీ ద్వారా దాదాపు 200 మరి కంట్రీస్కి రీచ్ అయ్యేలాగా నా యొక్క ప్రసంగం ఈరోజు వస్తుంది ప్రతి శని ఆదివారాలు ప్రియులారా. మరి ఆ రీతిగా లుకింగ్ అంటూ జీసస్ దాంట్లో నా యొక్క పరిచర్య పేరు ప్రియులారా. మరి ఆ రీతిగా ఎంతో మందిని గ్లోబల్గా ఉన్నటువంటి వారికి రీచ్ అయ్యేటువంటి రీతిలో ఈ లైబ్రరీ ద్వారా అనేక ఆత్మీయ పుస్తకాలు అందించటం ప్రియులారా. కాబట్టి మనం కూడా మరి మనం ఉన్నటువంటి ప్రదేశాలకు అవసరంగా మరి ఆ తరలుబాడులో ఉన్నప్పుడు ఒక లిటరేచర్ సెంటర్, ఆ కుగ్రామంలో బైబుల్స్ మరి ఆ లిటరేచర్, క్రిస్టియన్ లిటరేచర్, మంచి పాటలు ఇవన్నీ కూడా దొరకవు. కాబట్టి ఒక లోగోస్ బైబుల్ లిటరేచర్ స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు ప్రియులారా. మనం ఉన్నటువంటి ప్రదేశంలో ఏది అవసరమో అవి ప్రియులారా పౌలు భక్తుడు కూడా ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి నిత్యమైన వాటి మీద ధ్యానం ఉంచమంటున్నాడు. వి నీడ్ టు పుట్ అవర్ మైండ్ ఆన్ దట్. కాబట్టి ఇతరులకు సేవ చేయటానికి ఏవి ఉపయోగపడతాయో పిల్లారా ప్రతి ఒక్కరిని కూడా మరి మనల్ని గ్లోబల్గా ఉపయోగించుకోబోతున్నాడు. అనేక మంది ఇప్పటికే మరి అనేక దేశాలకు మరి దేశాలలో మన యొక్క తెలుగువారు ఉండి మరి ఎన్నో పరిచర్యలు చేస్తున్నారు. ఫెలోషిప్స్ అనేక రీతులుగా మంచి హై పొజిషన్స్లో ఉంటున్నారు, స్టడీస్ చేస్తున్నారు. కాబట్టి ప్రియులారా ఉన్నటువంటి ప్రదేశంలో వి నీడ్ టు అటాచ్ అవర్ సెల్స్. మరి వి నీడ్ టు సీ హౌ వీ కెన్ మన ఇంట్లోనే ఒక బైబిల్ స్టడీ కండక్ట్ చేయవచ్చు. ఇక్కడ హాంకాంగ్లో మా ఇంట్లోనే ఒక కమ్యూనిటీ బైబిల్ స్టడీ మరి శుక్రవారం జరుగుతుంది ప్రియులారా. అనేక కంట్రీస్కి చెందినటువంటి వారు వస్తున్నారు. మరి మరి మంచి సహవాసం, స్తుతి ఆరాధన, మరి ప్రేయర్ రిక్వెస్ట్, ప్రార్థించుకునే సమయం, గ్రూప్ డిస్కషన్స్. కాబట్టి అటువంటి వాటి కొరకు చూడాలి. ఇది కేవలం సూచన కాదు, ఇది మన విశ్వాసంలో పాతుకుపోయిన ఆదేశం ప్రియులారా. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఎ సజెషన్, ఇట్స్ ఎ కమాండ్ రూటెడ్ ఇన్ అవర్ ఫెయిత్. కాబట్టి అది మనం గుర్తుంచుకోవాలా.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ మరి మూడవదిగా మనం ఎలా సేవ్ చేయవచ్చు, హౌ కెన్ వి సర్వ్. మరి ఇక్కడ ఏంటి, మిక్కిలి అల్పులైన మన సమాజంలో మిక్కిలి అల్పులైనటువంటి వారు ప్రియులారా, లీస్ట్ ప్రివిలేజ్డ్ ప్రియులారా, లీస్ట్ ఎంతో మరి అణగదొక్కబడినటువంటి వారు, డౌన్ ట్రాడన్, పూర్ పీపుల్, హెల్ప్లెస్ పీపుల్, సఫరింగ్ పీపుల్, మరి ఎంతో మరి భయంలో ఉన్నటువంటి వారు, అటువంటి వారు అందరూ కూడా ఉంటున్నారు ప్రియులారా. మరి అటువంటి వారికి మరి సేవ చేయటానికి ప్రియులారా, ఆదరించటానికి, టు కంఫర్ట్ దెమ్, టు కేర్ దెమ్, టు కౌన్సిల్ దెమ్, టు గైడ్ దెమ్, టు లిఫ్ట్ దెమ్ అప్ ఫ్రమ్ దేర్ ప్రజెంట్ సిచ్యువేషన్స్, టు ప్రజెంట్ క్రైస్ట్ టు దెమ్. కాబట్టి ఇటువంటి చేయటానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి స్వచ్ఛందంగా మరి స్థానికంగా స్వచ్ఛంద సేవకులుగా తయారవుదాం. వాలంటీర్ లోకల్లీ. మనం ఎక్కడో వెళ్ళి చేయాలని చెప్పి చూస్తుంటారు. ఆ, ఆ, ఎవరు నాకు అవకాశాలు ఇవ్వట్లేదని. టు మరి నేను వాళ్ళకి చెప్పేది ఎటువంటిది, స్టార్ట్ లోకల్లీ. నువ్వు ఉన్న ప్రదేశంలో మరి సమయం వృధా చేయకుండా డూ సంథింగ్, స్టార్ట్ సంథింగ్. కొంతమంది, చాలా మంది ఈ ఇక్కడ ఐ టు వాంట్ టు వర్క్ యాజ్ టీచర్, యాజ్ ఎ టీచర్ అని చెప్పి అంటుంటారు. వాళ్ళకి అదే చెప్తున్నాను, స్టార్ట్ వర్కింగ్ దేర్. అవకాశం వచ్చినప్పుడు అండ్ కీప్ ట్రయింగ్. ఇక్కడ మరి మినిమం 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలా, బిఎడ్ ఉండాలా. అది ఉంటే యూ కెన్ అప్లై, యూ కెన్ అప్లై టు వర్క్ హియర్. మరి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ ఇంటర్నేషనల్ కరికులం, మరి వాళ్ళు అడిగేటటువంటి అది, కెన్ యూ టీచ్, కెన్ యూ ఏబుల్ టు టీచ్ దిస్ కరికులం. ఈ యొక్క కరికులంను, కేంబ్రిడ్జ్ కరికులం, ఐబీ కరికులం, మరి అమెరికన్ కరికులం, ఆస్ట్రేలియా, డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటున్నాయి. గ్లోబల్గా ఎంతో మరి అవకాశాలు ఉంటాయి ప్రియులారా. కాబట్టి వాటికి అంతటికి కూడా మరి సీక్ అవుట్ లోకల్ షెల్టర్స్ ఎన్నో ఉంటున్నాయి ప్రియులారా. మరి ఫుడ్ బ్యాంక్స్ ఆర్ కమ్యూనిటీ సెంటర్స్ వేర్ యూ కెన్ ఆఫర్ యువర్ టైమ్ అండ్ రిసోర్సెస్. చేసే వాళ్ళకి చేసినంత పని ప్రియులారా. ఈ యొక్క 24 గంటలు సరిపోవు. కాబట్టి కొన్ని గంటలు కూడా గణనీయమైనటువంటి తేడాన్ని ఇస్తాయి. కొన్ని యూనిట్ సెట్ అపార్ట్ సమ్ టైమ్ టు డిఫరెంట్ మినిస్ట్రీస్ ప్రియులారా. దేవుడిచ్చిన భారంతో ఒక్కొక్క దానికి కొంత సమయంను స్పెండ్ చేసినప్పుడు గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ డియర్ ఫ్రెండ్స్. మీ యొక్క సమయాన్ని జ్ఞానయుక్తంగా వాడటం అనేటువంటిది అవసరము. అంతేకాకుండా ఉదారతను ఆచరించండి. ప్రాక్టీస్ జనరాసిటీ, దాతృత్వం ప్రియులారా. గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ. ఉదారంగా ఇవ్వటం, దేవుడు మనకు ఎంతగా ఇస్తూ ఉంటే దాన్ని మరి ఇతరులకు ఇచ్చేటటువంటి రీతిగా ఉండాలి. మరి మీ వద్ద ఉన్న దాన్ని పంచుకోవటానికి మార్గాలను చూడండి. అనేక రీతిలుగా మన సంఘంలో మరి సహాయం చేయాలి. ఇంకా అవసరతలో ఉన్నటువంటి వారు, కొంతమంది సేవ చేస్తున్నటువంటి వారు, మరి కాబట్టి ఇది అవసరమైనటువంటి వారికి బట్టలు, లేకపోతే ఆహారము, లేదా నిధులను దానం చేయటం కూడా ప్రియులారా. కాబట్టి దాతృత్వం అనేటటువంటిది ఒక రకమైనటువంటి సేవ, ఇతరులకు ఇచ్చేటటువంటిది. మా అమ్మగారిలో నేను చూసినటువంటిది యొక్క దాతృత్వ గుణము. తనకు వచ్చేటటువంటి దాంట్లో మరి కుటుంబంలో ఉన్నటువంటి వారికి కే కాకుండా, కుటుంబ అవసరతలకే కాకుండా మరి ఇంకా అనేక మంది ప్రియులారా. నేను మరి సెలవులకే వెళ్తూ ఉంటాను, వెళ్తున్నప్పుడు చూస్తుంటాను అనేక మంది మరి సేవకులు వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా సహాయం చేస్తుంటుంది ప్రియులారా. కాబట్టి అటువంటి రీతిగా సహాయం చేయాలని ఇక్కడ కూడా మరి మాకు ఇక్కడ బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఉంటున్నది. మరి మా కోడలు కూడా మరి దాంట్లో వాలంటీర్గా మరి చాలా కాలం చేసింది. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఆగి ఉంటున్నది. కాబట్టి అక్కడ వారికి ట్యూటరింగ్ చెప్పటము, మరి ఆ యొక్క రెఫ్యూజీస్, అసైలం సీకర్స్ వారికి ప్రియులారా ఎంతగానో రీచ్ అవుతూ వారికి కొంత సమయం స్పెండ్ చేయటం అనేటటువంటి అనేక పరిచర్యలు చేస్తున్నారు. కొంతకాలం మేము కూడా వారి యొక్క విబిఎస్ మినిస్ట్రీలో మరి సహాయం చేయటం, వారి మినిస్ట్రీకి సహాయం చేయటం అనేటువంటి జరిగింది. అనేక రీతిలుగా మనం చేయవచ్చు ప్రియులారా. ఇక్కడ కూడా మరి మిషన్ ట్రిప్స్ ద్వారా ఒకసారి మరి ఒక మిషన్ ట్రిప్కు ఫిలిప్పైన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మరి ఒక ఆయన గొప్ప సేవ చేస్తున్నాడు. అమెరికా నుండి వచ్చి ఆ ప్రాంతంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ఎంతెంతో మరి ఆర్ఫన్ పిల్లలు ప్రియులారా. ఒక మధ్యరాత్రి 2 చూస్తే ఇంకా ఆయన వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి చూడండి ఎంత ప్రయాసపడుతున్నాడు ఆయనతోటి. మరి ఎంతో ప్రయాసపడుతున్నారని అని చెప్పి ప్రతి నెల కూడా వారికి కొంత మరి వారి మినిస్ట్రీకి సహాయం చేయటానికి దేవుడు నడిపించి ఉంటున్నాడు ప్రియులారా. ఆ రీతిగా అనేక రీతిలుగా మనం చేయవచ్చు ప్రియులారా. కొద్దిగలో మనం సహాయం చేస్తే దేవుడు ఎంతో గొప్పగా
మనల్ని ఆశీర్వదించడం అంటున్నాడు. అంతేకాకుండా వినండి మరియు మద్దతు ఇవ్వండి. వి నీడ్ టు లిజన్ అండ్ సపోర్ట్. అయ్యో, ప్రతి అవసరతలో ఉన్నటువంటి వారు ఎంతో మంది ప్రియులారా, ఎన్నెన్నో మెయిల్స్ వస్తుంటాయి నాకు. ట్రై టు అండర్స్టాండ్ దెమ్. జెన్యున్గా ఎవరు సేవ చేస్తున్నారు, త్యాగపూరితమైనటువంటి సేవలు సిన్సియర్గా చేస్తున్నటువంటి వారు. ఈరోజు మరి ఒక బ్రదర్ మరి మధ్యప్రదేశ్లో ఎంత సేవ చేస్తున్నాడు ప్రియులారా. మరి అక్కడ నేను చదివినటువంటి ఆ యూనివర్సిటీలో, సాగర్లో, అక్కడ డిటి క్యాంప్, నేను మరి స్టూడెంట్గా ఉన్నప్పుడు మరి అటువంటి క్యాంప్స్ అక్కడ చేయటానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు. మరి ఈ దినాన మరి ఆ బ్రదర్ని అక్కడ వాడుకుంటున్నారు పిల్లలు. ఆ రీతిగా అనేక మంది పిల్లలు త్యాగపూరితమైనటువంటి సేవలు చేస్తున్నారు. అటువంటి వారిని మనము గుర్తుంచుకుందాం, ప్రార్థనలో వారిని ఎంకరేజ్ చేద్దాం. అనేక రీతులుగా మనం ఫోన్ కాల్, లేకపోతే వారితో కొంత పర్సనల్ కౌన్సిలింగ్, వారితో మరి మాట్లాడటము, ఎంకరేజ్ చేయటం, అటువంటి చాలా అవసరం ఉంటున్నాయి పిల్లారా. మరి ఈ రీతిగా మరి అనేక రీతులుగా మరి దేవుడు చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి యొక్క లెంట్ సీజన్లో పిల్లారా, మత్తయి 25:40లో చెప్పినటువంటి రీతిగా పిల్లారా, మనం ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే ఎవరికి చేస్తున్నట్టు? క్రీస్తుకు సేవ చేస్తున్నట్టుగా మనం గుర్తుంచుకుందాం. ప్రతి దయగల చర్య దేవుని రాజ్యానికి దోహదపడుతుందని అర్థం చేసుకొని త్యాగము మరియు సేవ చేయాలనేటువంటి పిలుపును మరి మనం స్వీకరిద్దాం ప్రియులారా. మనము ఈ రీతిగా మరి దేవుని రాజ్యం, మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకండి అని చెప్పి ప్రభు వారు చెప్పి ఉంటున్నాడు. ఆ రాజ్యానికి ఇటువంటి సమర్పణ, త్యాగం కలిగినటువంటి వారు అవసరం ఉంటున్నారు. ఆ రీతిగా మనము మరి ఈ యొక్క రాజ్యాన్ని కట్టడంలో మనము మరి ముందుకు వెళ్దాం. మన హృదయాలు అవసరతలో ఉన్నటువంటి వారికి మరి తెరిచి ఉంచాలి ప్రియులారా. మరి మన చేతులు సేవ చేయటానికి సిద్ధంగా ఉండాలి. మే అవర్ హార్ట్స్ బి ఓపెన్ టు దోస్ ఇన్ నీడ్ అండ్ మే అవర్ హ్యాండ్స్ బి రెడీ టు సర్వ్. మన యొక్క చేతులు ఒకప్పుడైతే పాపపు చేతులు, అపవిత్రమైనటువంటివి, ఈ చేతులతో కొట్టినటువంటి చేతులు, ఎంతో భయంకరంగా అనేక విధమైనటువంటి పాపం. కానీ ఇప్పుడైతే సహాయం చేసేటటువంటి చేతులు, మరి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి చేతులు ఎత్తి నిర్దోషమైనటువంటి చేతులతో దేవునికి స్తుతించేటటువంటి చేతులుగా, మరి ఇతరులకు సహాయం చేసేటువంటి చేతులుగా మరి మారును గాక ప్రియులారా. అలా చేయటం ద్వారా క్రీస్తు యొక్క ప్రేమను మనం ప్రతిబింబిస్తాం. మరి మన సమాజాలకు ఒక నిరీక్షణ మనం ఇస్తాం ప్రియులారా. ఆ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, ఈరోజు వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు ప్రభువా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల ప్రభువా తండ్రి, అనేక మంది ప్రభు అల్పమైనటువంటి వారు తండ్రి, ఎంతో నిరాశలు తండ్రి తండ్రి అవసరతలో ఉన్నటువంటి వారు, నిరీక్షణ లేనటువంటి వారు. ఓ గొప్ప దేవా తండ్రి 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 తండ్రి, ఫిజికల్ నీడ్స్, స్పిరిచువల్ నీడ్స్, ఓ ప్రభు, సైకలాజికల్గా, ఇమోషనల్గా ప్రభు ఎంతో మంది బాధపడేటటువంటి వారు, కలత చెందినటువంటి వారు ఈ లోకంలో ఉంటున్నారు ప్రభు. ఇనుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఎటువంటి ప్రాబ్లం అవసరతలో ఉన్నా ప్రభు, అయ్యో తండ్రి మీలో సమృద్ధి ప్రభు, సమాధానం ప్రభు. ఓ గొప్ప నాయన, రైట్ నౌ ఓ లార్డ్, టచ్ ఈచ్ వన్ ఆఫ్ దెమ్ ఓ లార్డ్, కంఫర్ట్ దెమ్, కేర్ దెమ్ ఓ ఫాదర్. తండ్రి పరిశుద్ధాత్మతో శక్తిని దయచేయండి ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి యొక్క వాక్యం ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో ఫలించినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. దీని ద్వారా ఆశీర్వదింపబడితే మరి యొక్క లింక్ని ఇతరులకు కూడా షేర్ చేసి మరి మరి వారు కూడా వినేలాగున మరి మీరు దోహదపడవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క మరి అనేక పరిచర్యలు ఉంటున్నవి. మీ యొక్క ప్రార్థన అవసరాలు ఉంటే ఈ నంబర్ ద్వారా మీరు నన్ను ఎప్పుడైనా సరే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.